పొమ్మని చెప్పాడు కాబట్టి, ఆయన ఆజ్ఞని ఇచ్చాడు కాబట్టి నేను ఒక క్షణం లోపల పనులు ఇచ్చాను కదా. ఆహా, ఈ వనాంతరంలో ఎన్నో వృక్షాలు కలవు. అయినా కానీ ఈ పండ్లు మా అన్నయ్య శ్రీరామచంద్రునికి సీతాదేవికే తప్ప నేను నా భార్యకు నా సతి అయిన ఊర్మిళాదేవికి ఇచ్చిన మాట ప్రకారము నేను అన్న ఆహారాలు లేకుండా నేను నిద్రలు పోకుండా 14 సంవత్సరాలు మా అన్నయ్య శ్రీరామచంద్రునికి మా వదిన సీతాదేవికి కావలి ఉంటారని నేను మాట ఇచ్చాను నా భార్యకు. కాబట్టి నేను ఈ పండ్లు తినకూడదు. కేవలం మా అన్నయ్య శ్రీరామచంద్రుడికి మా వదిన సీతాదేవికి కొంచెం కాబట్టి నేను మంచి మంచి ఫలములు తింటాను. ఆహా, ఇక్కడ ఆహ్లాదకరమైన సీతాఫలముల చెట్లు, ఇక్కడ రేగు చెట్లు, జామ చెట్లు, ఎన్నో చెట్లు కలవు కదా. ఇందులో నేను మంచి మంచి ఫలములు తెప్పుకొని వెళ్ళేదను. ఆహా, ఇక్కడ ప్రకావృక్షమైన మామిడి చెట్టు కలదు. ఆ చెట్టుపై ఉన్న పండును తెంపెదను. శ్రీ రాజా రామచంద్ర మహాస్వాముల వారికి ఆహా, రాఘవ రామచంద్ర, ఎంత ఘోరం జరిగిపోయింది. నేను ఎల్లవేళలా ఎప్పుడైనా కానీ మా అన్నయ్య శ్రీరామచంద్రుని ఆజ్ఞ మేరే తూచా తప్పకుండా చేసేవాడిని. ఫలములు తెంపుకరమ్మన్నాడే కానీ నా తప్పిదం వలన నేను చూడకుండా ఈ చెట్టుకు నా అస్త్రంతో పండ్లను తెగవేయగా ఎవరో మునీశ్వరుడు ఇక్కడ చెట్టు కింద తపస్సు చేయించిందను నాకు కనబడకై ఉన్నను. అతని తల తెగి కింద పడిన కదా. ఈ మునీశ్వరుడు చనిపోయాడు. ఈ పాపము అంటు పెట్టుకున్నట్లయినది. మా అన్నయ్య శ్రీరామచంద్రునికి ఈ వార్త తెలిసినట్లయితే ఏ విధంగా దండించును. అయినా కానీ పెద్దవారు అన్న కాబట్టి నేను వెంటనే పోయి చెప్పేదాను. జై జై రామ జానకి రామ, 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 పావన రామ పట్టాభి రామ, పావన రామ పట్టాభి రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ. అన్నయ్య సహోదరా, మీకు ఇదే వందనములు. ఎలా వద్దు, ఇంకా మీరు పరములకు పంపించారు కదా. నేను వెళ్ళాను. నాకు తెలియక అక్కడ చెట్టుకు పళ్ళను తెగవేయడానికి నేను నా ఈ అస్త్రం చేత వేటు వేయగా ఎవరో మునీశ్వరుడు దానిలో తపస్సు చేస్తున్నాడు. అతను నాకు తెలియక వేటు వేయగా అతని శిరస్సు తెగిపడినదే కానీ నేను చేసిన తప్పేం లేదు అన్నయ్య, నన్ను క్షమించు కదా. సహోదరా, అన్నయ్య ఇంత పని చేస్తే మనకి ఏమి ఆపద సంభవించినావు కనుక నువ్వు అలా చేస్తేవా? ఆకాశవాణి పలుకుతున్నాను. ఆ మునిపాలకుడు కాదు, శూర్పణ కుమారుడైన జంబకాసురుడు. అతని వలన మీకు ఎలాంటి బాధ లేదు కదా. నిజంటివా సహోదరా? అవును కదా. రాక్షసుడు చచ్చాడట, ముని కాదంట, రాక్షసుడు చచ్చాడట, మనకి ఎలాంటి దోషము లేదట. నువ్వు తక్షణమే పోయి మళ్ళీ ఫలములు దొంగ సహోదరా. అలాగే అన్నయ్య. జీవనకార సునయనానను బ్రోవ వేరచి